రాష్ట్ర ప్రభుత్వం తరఫున హోమ్ మినిస్టర్గా ఈరోజున పత్రికా విలేకరుల సమావేశాలు పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఒక కారణంతో మేమందరికీ ప్రజలకి తెలియాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి కాబట్టి ఇలా చెప్పడం కోసం మా వంతు బాధ్యతగా మేము పత్రికా విలేకరుల సమావేశం పెట్టడం జరిగింది. హ్యూమన్ ఆర్గన్ ట్రాఫికింగ్ అనబడేది మన రాష్ట్రంలో బాగా ఉన్నట్టు, బాగా జరుగుతున్నట్టు ఇంటెలిజెన్స్ బ్యూరో హెచ్చరికలు, ఇంటెలిజెన్స్ బ్యూరో సమాచారం ప్రభుత్వానికి అందిన నేపథ్యంలో ఈ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం. హ్యూమన్ ఆర్గన్స్ ట్రాఫికింగ్ అనబడేది ఒక మాఫియా ఆర్గనైజ్డ్ క్రిమినల్స్ ద్వారా జరుగుతున్నట్టు మాకు నిర్దిష్టమైన సమాచారం కూడా ఉంది. కొంతమంది నేరస్తులు దొరికి తప్పించుకున్నట్టు కూడా మేము భావిస్తూ జరుగుతాము. ముఖ్యంగా ఈ మాఫియా టార్గెట్ చేసేవాళ్ళు బెగ్గర్స్, రాత్రిపూట పేమెంట్స్ మీద పడుకునే అనాథలు, పిల్లలు, యువకుల్ని కూడా వీళ్ళందరూ టార్గెట్ చేస్తున్నారు కనబడుతుంది. ఈ హ్యూమన్ ఆర్గన్స్కి విదేశాల్లో విపరీతమైన రేటు అంటే ధర పడటం కారణంగా వీటిని ఏమాత్రం గాలి లేకుండా ఆర్గన్స్ని రకరకాల ప్రలోభాలు పెట్టి వాటిని విడదీసి ఈ ఆర్గన్స్ని అమ్ముకుని వ్యాపారం చేయడం జరుగుతుందని చెప్పి కూడా మేము ప్రజలందరికీ కూడా మనం చేస్తాం. ప్రజలందరూ కూడా దీని పట్ల అప్రమత్తంగా ఉండి తల్లిదండ్రులు పిల్లలు బయటకు పంపించేటప్పుడు జాగ్రత్తగా ఉండి, ముఖ్యంగా యువతులు ప్రేమ పేరుతో యువతులను మోసం చేసి వీళ్ళని తీసుకెళ్లి మత్తుమంది ఇచ్చి అవయవాలను తీసి కిడ్నీసు, స్టమక్, లివరు ఏ అవయవం దొరికితే ఆ అవయవం తీసి అమ్ముతున్నట్టుగా మాకు నిర్దిష్టమైన సమాచారం. ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన గ్యాంగ్స్ అన్నింటినీ కూడా అప్రమత్తంగా ఉంటూ, ముఖ్యంగా ఇప్పుడు చూపించబడుతున్న ఫోటోలు పేర్లు అంటే ఎంఆర్ సంతోష్ అలియాస్ అనిల్ కుమార్, అమిత్ కుమార్, సునీల్ జోషి అలియాస్ కేకే రామన్, కన్నప్ప అలియాస్ దయాల్ సింగ్, విశ్వాస్ అలియాస్ విహెచ్ ముఖర్జీ అలియాస్ కల్నాయక్. వీరిని ఆచూకీ తెలుసుకోవడం కానీ వీరు ఎప్పుడన్నా ప్రజల కనుక పుట్టడం కానీ జరిగితే ఆ సమాచారం ఇచ్చిన వారికి 25 లక్షల బహుమానంగా కూడా మేము ఉపయోగ జరుపుకుని కూడా వివరాలు అందించడం జరిగింది. ఇవన్నీ పైన చెప్తున్న విధంగా ఇవన్నీ కూడా కాకుండా మేము ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్కి నిర్దిష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇలాంటి కేసులు త్వరగా ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి ఛార్జ్షీట్ ఫైల్ చేసి కోర్టుల్లో తొందరగా ట్రయల్ బిగించేసి వారికి శిక్ష తొందరలోనే పడేటట్టు కూడా చర్యలు చేపట్టవలసింది ఆదేశించడం జరిగింది. దీనిపై ప్రభుత్వం బృందంగా హోమ్ మినిస్టర్ నాయకత్వంలో ప్రధాన న్యాయమూర్తి గారిని, ఇతర జిల్లా న్యాయమూర్తుల్ని కలిసి వీటి కోసం అవసరం వస్తే ప్రత్యేక కోర్టులు కూడా ఏర్పరిచి వీరందరికీ నేరస్తులందరికీ కూడా త్వరగా శిక్ష పడేటట్టు కూడా మేము చర్యలు చేపడతామని చెప్పి ముఖ్యంగా పత్రికాముఖంగా ప్రజలందరికీ కూడా తెలియజేస్తాం.